వాక్యం మీద ఈ వచనం మీద మరో 2 సందేశాలు కూడా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో ఆయన ఒక వైవిధ్యమైన ఆలోచన చేయడానికి ప్రయత్నం చేశాడు దైవజనుడు. ఆయన చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా సహోదరుడు ఏదైనా తప్పిదంలో చిక్కుకున్నట్టయితే ఆ వ్యక్తిని మనం మంచి దారిలోకి తీసుకుని రావాలి తప్ప అతడు తప్పు చేశాడని అతన్ని తిరస్కరించి దూరం పెట్టద్దు. అలా చేయటం దైవికమైన విధానం కాదు, క్రీస్తు మనకు అది నేర్పలేదు అంటూ 2వ వచనంలో ఒకరి భారం ఒకరు భరించండి అని. అతడు చేసిన తప్పుని వీలైతే నా తప్పు అనే భావంలోకి వెళ్ళిపోయి అతని పక్షాన ప్రార్థించాలి, అతన్ని సరైన దారిలోకి తీసుకురావాలి అని కూడా చెప్పాడు. అలా కాకుండా విర్రవీగే దుష్టత్వం మనిషిలో ఉంటే 3వ వచనంలో చెప్తున్నాడు, అతడు అల్పుడు నేను యోగ్యుణ్ణి అనే భావన కూడా మనిషిలో కలుగుతుంది. అది మంచి భావన కాదు, అది ప్రమాదకరమైన భావన అని చెప్పాడు. ఆ భావన మంచిది కాదు అనే విషయాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ప్రతి ఒక్కరూ తనను తాను పరీక్షించుకోవాలి. అదే తప్పులో పడిపోయే అవకాశం కూడా ఉంది. ఏ తప్పులో ఎవరైతే పడ్డారని మనం వేలెత్తి చూపించామో ఆ తప్పులో మనం కూడా పడే అవకాశం ఉండొచ్చు అని మొదటి వచనంలో నేను చెప్పాడు. అందుకని పరీక్షించుకోవాలి, తన బరువు తానే మోయాలి అనే విషయం కూడా చెప్తూ 6వ వచనంలో నుంచి 10 వరకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఏంటి ఇక్కడ అనంటే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల్లో భాగం ఇవ్వాలి అని అన్నాడు. వాస్తవంగా మరికొన్ని ట్రాన్స్లేషన్స్లో దీని గురించి ఏమని చెప్పబడుతుంది అనంటే, ఉపదేశించువానితో కలిసి భారం భరించాలి అని కూడా చెప్తాడు. ఎవరైతే ఉపదేశం చేస్తున్నారో వారితో కలిసి భారం భరించాలి. మరి ఒరిజినల్ ట్రాన్స్లేషన్లోనైతే ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటే ఉంది. 7వ వచనంలోకి వచ్చిన తర్వాత మోసపోవద్దు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఇలా కాకుండా ఇప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే అక్కడ అర్థం ఎలా ఉంటుంది అంటే, గ్రీకు క్రియారూపం లేక గ్రీకు క్రియాపదం అక్కడ ఏం చెప్తుందంటే, ధిక్కార ధోరణితో. ఆయన చాలా చక్కగా రాస్తారు. అందులో ధిక్కార ధోరణితో ఎలా చెప్తారంటే, రోషం ఉన్నట్టు పౌరుషం ఉన్నట్టు, ఏంటి అని తల పైకి ఎగరేసి, నేను వినను, నేను చెయ్యను అని దేవుని మీదే తిరస్కారం చేయడం. అది దేవునికి ఏమో జరుగుతుంది అనుకోకండి, అది నీకే నష్టం. అలా అని ఆ తిరస్కార ధోరణి చేయడం వల్ల దేవుడు ఒకవేళ వెక్కిరించబడతాడు అనుకుంటావేమో. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడే పరిస్థితులు రావు. కనుక తగిన శాస్తి ఒకరోజు కలుగుతుంది, తగిన శిక్ష ఒకరోజు కలుగుతుంది. జాగ్రత్త పడండి అని చెప్పడానికి మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు అజ్ఞాని అవివేకి కాదు. ఒకరోజు మనకు ఫలితం ఇచ్చేది కూడా దేవుడే. ఆయన ఫలితం ఇచ్చేటప్పుడు బాధపడవలసిన పరిస్థితులు మనకు వస్తాయి అంటూ 2వ భాగంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అని అన్నాడు. ఏమి విత్తునో ఆ పంటనే, అది 2వ భాగంలో వీలైతే ఆలోచించేద్దాం. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకండి అంటున్నాడు. మోసపోవద్దు. నేను ఈరోజు కొన్ని వాక్యాలు ఎక్కువగా మీతో చర్చించే ప్రయత్నం చేస్తా. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు దైవజనుడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవమా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. వీళ్ళని ఎందుకు మోసపోవద్దు అంటున్నాడు? ఏం కాదులే అనే ధోరణితో ఉంటున్నారు. ఏం కాదులే అనుకున్న వాళ్ళు మోసపోతారు. నిజమేంటి? ఇప్పుడు చదవమ్మా. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను,
త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనిషి మోసపోయే సందర్భాలు ఎన్నున్నాయి మన జీవితంలో అంటే నాకు 12 దొరికినాయి. 12 చెప్తే ఎక్కడ టైం సరిపోద్ది? 12 కలిపి 5, 6గా చేసేసి మాట్లాడుకుందాం. మనం తెలియకుండానే మోసపోతూ ఉన్న సందర్భాలు, భక్తిపరులుగా నడుస్తూనే, సేవకులుగా బ్రతుకుతూనే, ఆత్మీయులుగా కాలం కొనసాగుతూనే మనమేం భక్తిహీనులం అనిపించుకోవడానికి ఇష్టపడం, భక్తిహీనంగా బ్రతకాలని అనుకోము కూడా. కొన్నిసార్లు భక్తిగానే ఉండాలి అనుకుంటాం. అయినా సరే మనకు తెలియకుండా కొన్ని మోసపోయే సందర్భాలు, కొన్ని మోసపోయే విషయాలను మనమే ప్రేమించుకుంటున్న సందర్భాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఒక్కొక్కటిగా మీ దృష్టికి తీసుకుని వస్తా. ఒక దాంట్లోనే కొన్నిసార్లు 2, 3 విషయాలు కూడా కలిపి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం బాగా ఆలోచించవలసింది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు దైవజనుడు. 22వ వచనంలో చదువుదాం. యాకోబు రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమై ఉండి ఎవరినెవరు మోసం చేస్తున్నారు? పక్కనోళ్ళు మోసం చేస్తే ఊరుకుంటామా? భార్య భర్త మోసం చేస్తే ఊరుకుంటామా? పోనీ భర్త భార్యని మోసం చేస్తే ఊరుకుంటామా? పక్కింటోళ్ళు మోసం చేస్తే, పక్కన కూర్చున్నోళ్ళు మోసం చేస్తే ఊరుకుంటామా? ఊరుకోం. ఏమంటాం అప్పుడు? నన్ను మోసం చేసావని తిరగబడతాం. సరిగా దొరికిన వాళ్ళు, ఎదురైన వాళ్ళందరికీ చెప్తాం, నన్ను పలానా వాడు మోసం చేశాడని చెప్తాం, నన్ను పలానా వ్యక్తి మోసం చేశారు అని చెప్తాం. డబ్బుల దగ్గరనో, ఇంకో దగ్గర ఇంకో విషయమో, అబద్ధం చెప్పారనో, ఏదో ఒక కారణాన్ని బట్టి వారు మోసం చేశారని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారమ్మా? మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా అంటున్నాడు. మనల్ని మనం ఎప్పుడు మోసపుచ్చుకుంటామంటే విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే. మీకు అర్థమవుతుంది కదా నా భావన? విన్న వాక్య ప్రకారంగా మనల్ని మనం నడిపించుకోకపోతే, విన్న వాక్య ప్రకారంగా మనము నడవకపోతే మనలను మనమే మోసం చేసుకునే ప్రమాదం ఉంది అని వాక్యం చెప్తూ ఉంది. 26వ వచనంలో కూడా చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచు. ఇక్కడ కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం వలన, నోటికి అదుపు లేకుండా మాట్లాడటం వలన, అందుకనే అదుపు లేని నోరు, పొదుపు లేని సంసారము కష్టాల పాలవుతారంట. పొదుపు లేని సంసారము కష్టాల పాలే అవుతారు. అదుపు లేని నోరు కూడా ఏమైపోతారు? వీళ్ళు కష్టాల పాలు అవుతారు. కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి, మీకు తెలుసా? మనం ఇంకా ఆ పైకి వెళ్తే, మేము ఎక్కువ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో పరిచర్య చేసాం కాబట్టి ఇలా వాళ్ళు అది భూతాన్ని కూడా అనుకోరు. వాళ్ళు వస్తారు, అన్న అబ్బా నీ అమ్మ నువ్వు లేవన్నా, నేను వచ్చాను నిన్న ఇంటికి అంటారు. స్టార్టింగ్లో వీడు తిడుతున్నాడా, ఏమైనా కోపం ఉందా అని అర్థమయ్యేది కాదు మాకు. అది ఊత పదం. వాళ్ళకి అది చెడ్డ పదంగా భావించరు. అన్న నేను వచ్చాను, నీ అమ్మ నువ్వు లేవన్నా, అక్కే ఉంది, ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఏమో అని చెప్పిందన్న, చాలాసేపు కూర్చున్నా, నువ్వు రాలా, నీకు ఫోన్ ఉందిగా, ఫోన్ చేయొచ్చు కంటే, అబ్బా నీ అమ్మ మర్చిపోయా అన్న అంటాడు. మరి ఏమి నీ అమ్మో, ఇంకా ఇలాంటి చాలా పదాలు వాడుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, మనం ఆత్మీయులం కదా, ఎలాంటి ఊత పదాలు మన సమాజంలో, మన లొకాలిటీలో ఒకవేళ ఉంటే అది ఆలోచన చేసుకోవాలి. విజ్ఞతతో మనం మాట్లాడాలి. వినేవాళ్ళకి మన భాష, మన భావన క్షేమాభివృద్ధి కలగాలి. అందరూ అలాగే మాట్లాడతారు, నేను కూడా అందరికీ నీకు తేడా ఉండాలి. నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఒక ఆత్మీయుడివి, నువ్వు ఒక దేవుని బిడ్డవి. మొన్న నేను మన వాళ్ళకి చెప్తూ ఒక సహోదరి గురించి మాట్లాడుతూ చెప్పాను. నేను అది బుధవారం అనుకుంటాను బహుశా. ఆమెకు చెయ్యే ఇరిగింది నోటి వల్ల. ఎవరో రోడ్డు మీద తాగిపోతూ ఉంటే కులం పేరుతో పిలిచేవాడిని, ఒరే పలానా వాళ్ళ పోరగా, ఒరే నువ్వు పాడుగాను ఎందుకు తాగేవరా అన్నదంట ఆవిడ. ఆమె ఊత పదం ఏంటి? నువ్వు పాడుగాను. ఎవరిని పిలిచిన పక్కన వాళ్ళని, నువ్వు పాడుగాను వంట అయింది అంటదనమాట ఆవిడ. పిలిచి, నువ్వు పాడుగాను వంట అయిందా, నువ్వు పాడుగాను డ్యూటీకి వెళ్ళవా, నువ్వు పాడుగాను స్కూల్కి వెళ్ళవా. అదుపు లేని నోరు ఇది చెయ్యి ఎరగటానికి కారణమైంది. వాడు నేను తాగాను, నా డబ్బులు నీకెందుకని నెడితే ఆ పక్కనున్న డ్రైనేజీలో పడి చెయ్యి ఎరిగింది.
నువ్వెవరు అసలు నన్ను అడగటానికి అన్నాడు వాడు. అదుపు లేని నోరు. ఇక్కడ అంటున్నాడు, భక్తి పరులు మన నోటిని అదుపు చేసుకోవాలంటుంది వాక్యం. అదుపు చేసుకోకపోతే నేను ఉన్నది మాట్లాడతా, నేను స్ట్రైట్ మాట్లాడతా, నేను రైట్ మాట్లాడతా అని అనుకుంటే, అందరూ స్ట్రైటు రైటు మాట్లాడుకుంటే కొట్టుకు సాగకపోతే ఏమవుతారు? వివేచనతో మాట్లాడాలి. నోటికి ఎంత వస్తే అంత, ఏదో వస్తే అది మాట్లాడటం. నువ్వు మాట్లాడింది అన్నీ నిజాలే కావచ్చు, నువ్వు మాట్లాడే మొత్తం సత్యాలే కావచ్చు, కానీ ఎదుటివారికి ఆ సత్యం గాయం చేయకుండా సత్యాన్ని ఒప్పుకునేలాగా మాట్లాడాలి. అది మనం మాట్లాడడం అంటే. నువ్వు మాట్లాడిన మాట వలన ఒక దొంగ ఉన్నాడు నీ ఎదుటిగా, నువ్వు దొంగవి అన్నావు అనుకో, వాడు నువ్వు దొంగ కాదా, నేను ఇది చేస్తే నువ్వు ఇంకొకటి చేసావు అంటాడు. లేదు నేను ఒక్కడే దొరికానా నీకు, దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా మీదే పడ్డాయి అన్ని కళ్ళు అని గొడవ పెట్టుకుంటాడు. కానీ మనం అనే పద్ధతి ఏంటి? ఏదైతే వాడిని పాయింట్ చేస్తున్నామో ఆ వ్యక్తి దాన్ని ఒప్పుకోగలగాలి మనం మాట్లాడిన మాటను బట్టి. అందుకే కృపాసహితంగా ఉండాలి అన్నాడు. మన మాట ఎలా ఉండాలి? కృపాసహితంగా ఉండాలి అని చెప్తున్నాడు. కనుక వాక్యం విని ఆ ప్రకారంగా జీవించకపోతే భక్తిహీనత అవుతుంది. ఆ భక్తిహీనత కలిగిన వ్యక్తి నోరును కూడా అతడు అదుపు పెట్టుకోలేరు. నోరుని కూడా అదుపు పెట్టుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వాక్యం విని ఆ ప్రకారంగా జీవించటం గురించి వారు ధన్యులవుతారు. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభువారు బాధ చేస్తూ ఉండగా ఆయన తల్లి, సోదరులు, ఆయన తమ్ముళ్ళు కొంతమంది వచ్చారు. ఆయన లోపల ఉన్నారు. ఎవరో వచ్చి ప్రభువారితో చెప్పారు, ఇదిగో నీ తల్లి నీ సోదరులు బయట ఉన్నారు, నీ కోసం వచ్చారు, ఆ ఇంటి నిండా జనాలు ఉన్నారు, ఈయన బోధ చేస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జనాల్లో నుంచి ఇలా అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఈ వాక్యం లేక ఆయన బోధించిన బోధ విని ఆ ప్రకారంగా చేయువారే నా తల్లియు నా సహోదరులు. లోకసువార్త 11:28. మళ్ళీ సందర్భంలో కూడా ప్రభు అన్నాడు. ఆయన బోధ చేస్తుండగా జనాల్లో నుంచి ఒక సోదరి, లేకపోతే ఒక వాక్యం వింటున్న ఆవిడ సడన్గా లేచి, నిన్ను మోసిన గర్భము ధన్యము, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములు. అంటే ఏ తల్లి అయితే నిన్ను కడుపులో మోసిందో ఆమె, ఏ తల్లి అయితే నీకు పాలిచ్చి పెంచిందో ఆ తల్లి ధన్యురాలు అంటే ప్రభు అన్నాడు, అవును కానీ అది నిజమే, కానీ ఏది నన్ను మోసి కని పెంచిన తల్లి ధన్యురాలే, కానీ ఇంకా ఒక ధన్యత, దానికంటే మించిన ధన్యత ఉంది. చదవమా. దేవుని వాక్యమును విని దానిని గైకొన, అంటే ఆ ప్రకారంగా నడిస్తే మరీ ధన్యులు, మరియ కంటే ధన్యులైపోతామంట మనం. యేసుక్రీస్తు ప్రభువుని మనం పెంచే అవకాశం, కడుపున మోసే అవకాశం, కనే అవకాశం, తల్లిగా ఉండే అవకాశం లేకపోవచ్చు, కానీ అంతకంటే ధన్యత ఎప్పుడు దొరుకుతుంది ఒక ఆత్మీయుడికి అని అంటే వాక్య ప్రకారంగా ఆ వ్యక్తి నడుచుకుంటే, వినిన వాక్య ప్రకారంగా నడుచుకుంటే వారే ధన్యులవుతారు అని చెప్పాడు. అయితే మోసం జరుగుతుంది అన్నాను కదా, వింటాం కానీ వదిలేసి వెళ్ళిపోతాం, వింటాం కానీ వదిలేసి వెళ్ళిపోతాం. విని వెళ్ళిపోతే ప్రయోజనమే ఉంది? ప్రయోజనమేమీ లేదు కదా. అది నిష్ప్రయోజనంగా చెప్పబడుతుంది కదా, అది నిష్ప్రయోజనమైన స్థితిగా చెప్తా ఉంది వాక్యం. అందుకని అంటున్నాడు గలతీ పత్రికలో చెప్పబడుతున్న మాట, మోసపోకుడి అంటున్నాడు. మరి విని ప్రవర్తించకపోతే మోసమే కదా మిత్రులారా. ఎంతమంది వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది వాక్యం విని ఆ ప్రకారంగా నడవాలి అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు? చాలామందికి తెలిసినట్టుగానే ఉంటారు, కానీ చివరికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించడం అనేది బాధాకరం. రెండో విషయం చెప్తుంది దేవుని వాక్యంలో, సామెతల గ్రంథం 31:30 చెప్తారా? ఎవరైనా బాగా పరిచయం కదా. అందము మోసకరము, అందం కూడా మోసం చేస్తుందంట మనిషిని. విని ఆ ప్రకారం చేయకపోతే మోసపోతాం. అందం మీద శ్రద్ధ, అందం మీద ఆసక్తి, అందం మీద ఆలోచన, అందమంతయు గడ్డి పువ్వు అన్న సంగతి మనకు తెలిసినా కూడా అందం కోసం కాస్మోటిక్స్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి పోయి చూస్తే ఒక్కొక్కళ్ళ ఇంట్లో స్థలమే ఉండదు, అన్నీ కాస్మోటిక్సే ఉంటాయి. ఎందుకు? అందం మీద ఆసక్తి, అందం మీద శ్రద్ధ. మరి ఎప్పటికీ ఉంటాయా? ఉండవు, ఎప్పటికీ ఉండవు. ఉండని వాటి కోసం వెంపర్లాడటం ఎందుకు? ఉండే వాటి కోసం పరిగెత్తాలి. కానీ నిత్యము ఇక్కడ ఉండాలి, నిత్యత్వంలోకి కూడా రాగలిగే వాటి కోసం మనం పరిగెడుతూ ఉండాలి. చాలామంది అందాన్ని చూసుకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అందమే వారిని మోసం చేసింది.
వారి అందమే వారిని శాపగ్రస్తులుగా మార్చింది. వారి అందమే వారి జీవితాన్ని నష్టపరిచింది. మనం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం. వారు తమ అందాన్ని బట్టి ఎంత నష్టపోయి జీవితాలను చివరికి దేనికి పనికిరాని వస్తువుగా మార్చేసుకునే స్థితి మనం చూస్తాం. అలాంటి వ్యక్తుల్ని చివరికి సమాజం స్వీకరించదు, బంధువులు స్నేహితులు స్వీకరించరు. నష్టపోయిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు ఎంత బాధాకరమో ఆలోచించండి. 12 సంవత్సరాలు దాటాయంటే పిల్లల్ని గుర్తుపెట్టండి. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇటు దువ్వి అటు దువ్వి తల, ఇటు దువ్వి అటు దువ్వి దూవుతూనే ఉంటారు, ఎటెటో దూవుతూ ఉంటారు. జేంద్ర నాయన అంటే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ లోపలిక. లోక ఆకర్షణ వారి లోపల స్టార్ట్ అయిపోయింది. అద్దం ముందే తుడిసి 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 తుడుస్తూనే ఉంటారు. రాసి 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 రాస్తూనే ఉంటారు. ఏజ్ డిఫెక్ట్ అది, వయస్సు సమస్య అది, వయస్సును బట్టి వచ్చే సమస్య. వయస్సును బట్టి వచ్చే సమస్య ఒకటైతే అందానికి ఆకర్షితులు అయ్యి దాని పట్ల ఏదో ఉద్దేశాలు కలిగి ఉండి రకరకాల భావనలతో మనల్ని ఎలా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడో, మనల్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడే కదా. ఎలా ఉండాలని ఆయన డిజైన్ చేశాడో అలా ఉండటం ఎంత ధన్యత, ఎంత ధన్యకరం. కానీ దానికి భిన్నంగా రకరకాలు, దేవుడా నువ్వు చేసిన విధానం తప్పు, నువ్వు నన్ను ఇలా కాదు చేయాల్సింది, ఒక గంటకు చూపెడితే ఎలా చేయవలసిందో, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గంటలో వస్తా అప్పుడు చూపెడితే ఎలా ఉండాలి, ఇలా చేయాల్సింది నన్ను. కానీ నువ్వు ఎలా చేసావు? నన్ను ఇలా చేసావు, ఇలా కాదు చేయాల్సింది. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఒకటి చేస్తాడు చూడు, నన్ను శుభ్రంగా ఇలా ఉండాల్సింది, నన్ను ఇలా చేయాల్సింది నువ్వు అంటే ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? దేవుడు. మోసపోకండి. కొరింథీ పత్రికలో అన్నాడు, సుందరము గల మీ అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు అన్నాడు. దేవుడే మనలను సుందరంగా చేశాడు. మనం ఇలాగే ఉండాలని ఆయన ఆశించాడు. ఇలా ఉంటేనే చూసి సంతోషించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందము, ఇది బైబిల్లో చాలా సందర్భాలు రాయబడిన సందర్భాల్లో అది మోసానికే దారితీసింది. ఆకాను చూశాడంట, ఆశించాడంట. ఎందుకు? షీనారు వస్త్రము చాలా అందంగా కనబడింది ఆయనకు, అది కావాలని దొంగిలించి, శాపగ్రస్తమైనది అని తెలిసి కూడా అది దొంగిలించి లోపల పెట్టుకున్నాడు. హవ్వ గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం ఆ సందర్భాన్ని. 6వ వచనంలో ఆమె ఏముంటుంది? చూపునకు ఎలాగుంది? రమ్యంగా, అందంగా ఉందంట. కన్నులకు అందమైనదియు. అది కన్నులకు ఎలా కనబడుతుంది? ఆ ఫ్రూట్ దేవుడు తినొద్దన్నది అందంగా కనబడుతుంది. అందంగా కనబడటం ఆలస్యం, పోయి తీసుకుంది ఆవిడ. ఆమె నిన్న మోసం చేసింది ఏంటి అంటే, అందంగా కనబడటమే హవ్వను ఎక్కడ మోసం చేసిన సందర్భాన్ని మనం చూస్తాం మిత్రులారా. అందమైంది. చాలామంది ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇలాగంది, ఏమో చాలా సంబంధాలు వచ్చినాయంట, మొత్తం వద్దంటున్నామంటే మీ అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంది, చేసుకోవచ్చుగా, మొన్న ఎవరో ఉద్యోగం చేసే అబ్బాయి కూడా వచ్చాడంటే కదా, చేసుకోవచ్చుగమ్మా, మీ అమ్మ ఏడుస్తూ ఉంది, వాళ్ళ నాన్న లేడు. ఏమ్మా ఏంటమ్మా అని అంటే ఆ అమ్మాయి అంటుంది, ఉద్యోగం ఉంది సరేగానన్నా, ఆయన హైట్ తక్కువ, కలర్ తక్కువ. అబ్బాయి ఆయన కలర్ లేడు, హైట్ లేడు. మరి మనం ఎప్పుడన్నా కొలుసుకొని చూసామా తల్లి? హైటు 4.5 కదా మనం. మరి మనం 4.5 కదా, హైట్ తక్కువ అని అతన్ని అంటున్నావు. మనం కూడా అప్పుడప్పుడు అద్దం ముందు నిలబడ్డప్పుడు ముఖం ఒక్కటే కాకుండా మనం ఎంత హైట్ ఉన్నామో కూడా చూసుకున్నట్టయితే ఈ మాట అనకపోదు, నీ జీవితం బాగుపడేది కదా. అంటే ఈ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి. అమ్మాయి అన్నమాట, అబ్బాయి సరిగా లేడు అని, నాకు వద్దు అని. అబ్బాయిలు కూడా అంటారు, ఎలా ఉండాలి అమ్మాయి?
ఓరి నాయన, మీ కుటుంబాన్ని ముక్కలు చేయకుండా ఉండాలి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టగలిగేలాగా ఉండాలి, మీ పనులన్నింటినీ గుణవతిలాగా చేసుకునేలాగా తీర్చిదిద్దేలాగా ఉండాలి. ఇలాంటి అమ్మాయి కావాలి. కానీ అందము, హైటు, వెయిట్, పర్సనాలిటీ, ఓ పని చేయాలి, తాంబూలం పెట్టి పెద్ద పళ్ళెం పెట్టి ఆమెను అందులో నిలబెట్టి కడుక్కొని తాగండి. రోజు అందాన్ని, అందమంతా కడిగి తాగండి. అంతకంటే మీకు ధన్యత ఇంక దొరకదు. అందం 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 అనుకునే అది మోసం. నీ అందం నిన్ను మోసం చేస్తుంది. హవ్వ మోసపోయింది. నిజమైన అందం గురించి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? పరమగీత గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరమగీత గ్రంథం చదువుమా. నా ప్రియురాలా, నీవు అతి సుందరివి, నీ అందు ఎలాంటి కళంకము, పొరపాటు, మచ్చ, అపవిత్రత, పాపము లేదు, అప్పుడే నువ్వు నిజమైన అందమైన దానవు అంటున్నాడు దేవుడు. లోపం లేకపోవటం అందం అంటున్నాడు దేవుడు తన వాక్యంలో. లోపం లేకపోవటమే నిజమైన అందము అని చెబుతుంది దేవుని వాక్యము. పాప స్థితి సోకకుండా ఉండగలగటం నిజమైన అందం అని వాక్యం చెబుతుంది. మిత్రులారా, ఆలోచించండి. లోకం చెబుతున్న అందం చూపునకు రమ్యమైంది. నీ అందం ఒకవేళ దేవుడు నిన్ను అందంగా పుట్టిస్తే, ఒకవేళ ఆకర్షణీయంగా పుట్టిస్తే, దాని వలన నువ్వు మోసపోయే స్థితికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఎంత మురిసిపోతారో. ఇప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలు చెడిపోయి, పాడైపోయి, నష్టపోయి, జీవితంలో సర్వం కోల్పోయి, పనికిరాని వాళ్ళలాగా మారిపోయి, తల్లిదండ్రులకి భారం అయిపోయి, చిచ్చి నా ఎదురుకు రావద్దని తల్లిదండ్రులు చెప్పేలాగా, అమ్మా నాన్న అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు, దూరంగా ఉండు అని ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి రావటానికి గల కారణం ఏంటి అని అంటే, ఎవడో వచ్చి ఎప్పుడో ఏదో అని అంటాడనమాట. నువ్వు భలే ఉన్నావు, నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అని అన్నాడు అనుకో, తిరిగి 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 మెలకలు తిరిగిపోయి బట్టలు పిండుతాం చూడండి, వీళ్ళకి వీళ్ళే పిండుకుంటారు. మెలకలు తిరిగిపోయి ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి పోనీ మాట్లాడాను, అబ్బా నీ వాయిస్ భలే ఉంది అంటాడు వచ్చేసి. వాయిస్ బాగుందంటే, ఇంకేదో బాగుందంటే, ఇంకేదో బాగుందంటే, జీవితాలను నష్టపరుచుకొని నాశనం చేసుకొని చివరికి నాకు వారానికి 2 ఆడపిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు 11, 12, 1, 2, 3 తెల్లవారే వరకు ఉంటుంది ఆ ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి అన్నా అంటే, ఏమ్మా ఏ ఊరు మీది, ఎవరు మీరు అంటే, అది పేరు పలానా పలానా, మాది శ్రీకాకుళం, మాది వైజాగ్, మాది కడపను, మాది కర్నూలు, మాది నిర్మలో, నిజామాబాదు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఏమ్మా ఏంటి అని అంటే, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు మీరు నిజంగా నమ్మరు, చలికాలమైన చెమటలు పోస్తాయి ఆ సమయానికి. నేను చచ్చిపోవాలనుకుంటున్నా అని అన్నప్పుడు లాస్ట్ కాల్ ఎవరికి? ఇప్పుడు మనకి. ఆమె చచ్చిపోయిన తర్వాత పోలీసు వాడు ఫోన్ ఎంక్వైరీ చేస్తే అందులో లాస్ట్ నెంబర్ ఎవరికి ఉంటుంది? ఆ కడప ఎక్కడో, ఆ కర్నూలు ఎక్కడో, ఆ శ్రీకాకుళం ఎక్కడో, ఎన్నడూ పోయి ఎరగలేదు నేను. ఇప్పుడు ఆ పోలీసు వాడు ఫోన్ చేసి అర్జెంటుకు నువ్వు పోలీస్ స్టేషన్కి రా అన్నాడు అనుకో, సచ్చి చెడిన పనున్నా, అది ఆదివారం అయినా, ప్రార్థనలో ఉన్నా, నేను పోవాలిగా అక్కడికి. చెప్పు ఎందుకు చచ్చిపోయింది ఈ అమ్మాయి అన్నాడు అనుకో, నేనేం చెప్పాలి? సార్ యూట్యూబ్లో నంబర్ చూసి చేసింది సార్ అన్నాను అనుకో. యూట్యూబ్లో నంబర్ చూసి నీకే చేయాలి, ఎవరికైనా చేయాలంట, వాడికి తెలియదు కదా. అన్నా నేను చచ్చిపోవాలనుకుంటున్నానంటే నేను వెంటనే పోయి పాత్రమని లేపుతా, ఈ అమ్మాయి ఎవరో చచ్చిపోతానని ఫోన్ చేసింది అంటే ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు బయటికి పోయి మాట్లాడు, మేము పడుకుంటే 2 అయింది రాత్రి అంటారు వాళ్ళు. వీళ్ళు ఆదరించక వాళ్ళేమో ప్రమాదకరమైన వాటి చెప్పి నేనేమవ్వాలి అప్పుడు? ఏదో ఒకటి బతిమలాడి వాక్యం చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, చివరికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? జీవితంలో చాలా కోల్పోయాం, మేము నష్టపోయాం. నమ్మాను ఆ అబ్బాయిని, సహజీవనం చేసాం, కలిసి ఒక రూమ్లో ఉన్నాం, సంవత్సరంన్నరగా ఉన్నాం. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఆ విషయం తెలిసిన తర్వాత రాత్రి వాడు బ్యాగ్ సర్దేసుకుని వెళ్ళిపోయాడు. వాడు పలానా ఊరని చెప్పాడు. ఆ ఊరు వెళ్తే ఆ పేరు కలిగిన వాడు ఆ ఊర్లో లేరని చెప్పారు. అబద్ధం చెప్పాడు నాకు, ఆ ఊరు కాదయింది. మరి ఏ ఊరమ్మా, ఏ ఊరో తెలియదు నాకు. మరి ఎలా పట్టుకుంటావు? నంబర్ ఉందా? నంబర్ బ్లాక్ చేసేసాడు. మరి కంప్లైంట్ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే అల్లరైపోతే నా పరువు పోద్దని చూస్తున్నాను. ఇష్యూ పెద్దదైతే మా వాళ్ళకి కూడా తెలిసిద్దని అని బాధపడుతున్నాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను చనిపోదాం అనుకుంటున్నాను. చూడండి,
కారణం నీకెక్కడ పరిచయం అయ్యాడమ్మా? మెట్రోలో పరిచయం అయ్యాడంట. మెట్రోలో ఈమె టికెట్ తీసుకొని ఈమె వెళ్ళే రూట్ కోసం అటు ఇటు వెతుకుతుంటే వాడు అక్కడ నిలబడితే అడిగిందంట, నేను పలానా వైపుకి వెళ్ళాలి, ఎటెళ్ళి ఎక్కాలి ట్రైను అన్న దానికి వాడు ఆ క్షణానికే పరిచయం అయిపోయి సహజీవనం వరకు వచ్చేసింది. సహజీవనం వరకు వచ్చేసి చివరికి చావు వరకు వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి, ఆమె గాథ ఏం చెబుతుంది? ఖమ్మంలో ఆమె ట్రైన్ ఎక్కింది. ఇక్కడే మన పక్కన ఖమ్మంలో ట్రైన్ ఎక్కింది. ఖమ్మం నుంచి విజయవాడకి ట్రైన్ ఎన్ని గంటలు పోతుందండి? గంట ఎక్కువ పోతే ఇంకో ½ అన్ అవర్, గంటన్నర. ఈ లోపే లవ్ సక్సెస్ ట్రైన్లో. ఈ లోపే లవ్ సక్సెస్. గంటన్నరలో ఎలా ప్రేమించావమ్మా నువ్వు? గంటన్నరలో ఎలా ప్రేమించావు? గంటన్నరలో ఎలా ప్రేమ మీ లవ్ సక్సెస్ అయిపోయింది అని అంటే, ఏమో అన్న అయిపోయింది. వాడు ట్రైన్ దిగి నువ్వు కనుక నన్ను ప్రేమించకపోతే ఈ ట్రైన్ కిందే పడతానని పరిగెడుతున్నాడంట. ట్రైన్ దిగి ఎక్కడో ఆపుతారుగా అక్కడక్కడ వేరే ట్రైన్ పోవటం కోసం, నేను ఇప్పుడు దీని కిందే పడతాను, వద్దు ప్రేమించుతారా అన్నదంట. ఆడపిల్లల మనసు మెత్తగానే ఉంటుంది. చాలాసార్లు అవతల వ్యక్తులు చేసేది మోసమో నిజమో అబద్ధమో గుర్తించకపోతే జీవితాలు నాశనం. చివరికి పెళ్ళి కూడా అయింది. పెళ్ళయింది, ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అసలు కథ బయటకు వచ్చింది. ఏమని? నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి నెలకి 4 రోజులు ఇక్కడికి వస్తుంటాడు. అసలు విషయం ఏంటంటే అతడికి ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ ట్రైన్లో కొద్దిసేపటికి ఆల్రెడీ పెద్ద మనుషులని చెప్పేసి కొంతమందిని తీసుకొచ్చి పెళ్లి కూడా చేసుకొని అంతా చేసి అంతా బహిరంగంగానే జరిగిపోయింది. ఒక పాస్టర్ గారే పెళ్లి చేశారు చర్చిలోనే. అంతా అయిపోయిన తర్వాత తెలిసింది గొడవల మధ్యలో అసలు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పేసాడు. ఇప్పుడు నాకు బాబు, నేనేం చెయ్యాలి? ఎలాంటిదా లవ్? ఎన్ని గంటల్లో లవ్? గంటన్నర అనుకుందాం మనం. చూడండి జీవితాలు ఎలాగ నాశనం అయిపోతుంటాయి. అందం, నువ్వు అందంగా ఉన్నావు అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడన్న మాటల్లో ముఖ్యమైన మాట ఆ పిల్ల ఏం చెప్తుందంటే, ఆ అమ్మాయి జుట్టు పాపం బాగా పొడవు ఉంటుందంట, మందంగా పొడవుగా ఉంటుందంట. వాడు అన్నాడు, ఈ ట్రైన్లోనే నీ అంత జుట్టే లేదన్నాడంట. ఈ ట్రైన్లో నేను అందరిని చూశాను, అందరిని గమనించుకుంటూ వస్తున్నాను, నీకున్నంత జుట్టు జడ వాలు జడ ఎవరికీ లేదు, నీ జడకే పడిపోయా అన్నాడంట. కథం. మిమ్మల్ని ఎవరన్నా అన్నారేమో చూడండి జాగ్రత్త. వాలు జడకి పడిపోయానా అనేసరికి వాడు పడలే, ఈమె పడింది. వాడు ట్రాప్ చేస్తున్నాడు, వాడు వేటాడుతున్నాడు, ఈమె పడిపోయింది. నీ అందమే నిన్ను మోసం చేస్తుంది. 3వ విషయానికి వెళ్దాం, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. గలతీ పత్రికలోనే చూద్దాం ఆ మాట. 6వ అధ్యాయం 3వ వచనంలో దైవజనుడు చెప్పాడు, ఎవడైనను వట్టివాడయ్యుండి అసమర్థుడు సమర్థుడిగా భావించుకున్నాడంట. ఇతడు తనను తానే అసమర్థుడు సమర్థుడు అనుకుంటే అతడు తనను తానే మోసపోతాడు, తనను తానే మోసపుచ్చుకుంటాడు. ఎన్నికైన వాడనని అనుకుంటే అతడు మోసపోతాడు. అసమర్థుడు సమర్థుడని అనుకుంటే అతడు మోసపోతాడు. అహంభావం వలన తనను తాను సమర్థుడిగా భావించుకుంటుంటారు. చాలామంది నేనే యోగ్యుణ్ణి, నేనే సమర్థుణ్ణి, నా అంతటి సమర్థుడు లేడు, నా అంతటి యోగ్యుడు లేడు, నా అంతటి వాడే లేడు అనే భావన చాలామందిలో కనబడుతుంది. మిత్రులారా, ఈ భావన చాలామందిలో కనబడుతుంది. ఈ కారణం చేత వారు అసమర్థులే వాస్తవంగా, కానీ సమర్థులుగా భావించుకొని వారి అహంభావాన్ని బట్టి నేను చెప్పింది జరగాలి, చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యాలి, ఈ భావనలోకి వచ్చేస్తారన్నమాట. ఈ ఆలోచనలోకి వచ్చేస్తూ ఉంటారనమాట. అప్పుడు తనను తానే మోసం చేసుకున్న వ్యక్తిగా మారిపోతాడు. ఎవడైనాను తనకు ఏమైనాను తెలుసును అని అనుకుంటే తాను తెలుసుకోవలసిన విషయాల యందు అతడు తెలుసుకునేవాడిగా ఉండలేడు అన్నాడు కొరింథీ పత్రికలో పౌలు. నాకన్నీ తెలుసు అంటే ఇంకేమి నేర్చుకుంటావు నువ్వు? నాకన్నీ తెలుసు అంటే ఏమి నేర్చుకుంటావు?
అన్నీ తెలుసు. నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను దాదాపు 50,000 రూపాయలు పెట్టి ఆ పుస్తకాలను కొనుక్కున్నాను. 50,000 రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కొనుక్కున్నాను. ఎందుకవి? నువ్వు చాలా కాలంగా నువ్వు సేవలో ఉన్నావుగా, ఇంకెందుకా? ఇంకా డబ్బులు లేవు కాబట్టి కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కొనేవ్వండి కదా. మనకు తెలిసింది ఏమి ఉండదు. బైబిల్ దగ్గర సరిగ్గా నిలబడితే, యథార్థంగా నిలబడితే మనకు తెలిసింది ఏమీ ఉండదు. సంగతి పక్కన పెడితే వెనక్కి తిరిగి చూసుకుంటే అవమానం అనిపించింది, నవ్వు వచ్చింది, సిగ్గు అనిపించింది. కారణం ఏంటంటే ఎన్ని విషయాలు తెలుసుకోలేదు అనే భావన కలిగింది యథార్థమైన మనసుతో బైబిల్ వైపు చూస్తే. కనీసం 1,500 పుస్తకాలు 2,000 వరకు చదువు ఉంటాను నేను. ఇవి కాక వేరే వాళ్ళ దగ్గర నుంచి బియ్యం బస్తాల్లో మూటలు కట్టి తెచ్చుకొని చదివి మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. మ్యాగజైన్స్ అయితే మీరు నమ్మరేమో, 5,000 మ్యాగజైన్స్ చదివాను నేను. 5,000 మ్యాగజైన్స్ చదివాను. నా కళ్ళు పోయిన వాటి వల్లే, పాయింట్ పెరగటానికి కారణం. ఏమనిపించింది మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత? ప్రతి వాక్యం దీని అర్థం ఏంటో, దీని ఉద్దేశం ఏంటో, దీని వెనుక దైవ చిత్తం ఏంటో. కారణం ఏంటంటే తెలిసింది చాలా తక్కువ. మన జీవితంలో తెలిసింది చాలా తక్కువ, తెలిసింది చాలా అల్పమైంది. తెలుసుకోవాల్సిన దైవ చిత్తం చాలా ఎక్కువ ఉంది. కానీ ఒకడు తనకేమైనా తెలుసు అనుకుంటే అతడు నష్టపోతాడు. ఎప్పుడైనా నేను ఒక పాపిని అయ్యుండగా ప్రభు నన్ను రక్షించాడు. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. నేను ఎవరిని? ఒకనాడు పాపిని, ఇప్పుడు ప్రభువు రక్షించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాను తప్ప, లేకపోతే ఉందునో ఉండకపోదునో, ఏం జరుగునో, నా పాపంలో నా బ్రతుకు ఏమైపోవునో, అవినీతి, అసమర్థత, అపవిత్రత, పాపం, దైవ వ్యతిరేకత, శాపం కింద బ్రతుకు నలిగిపోయి ఉంటే ప్రభు ఈరోజు మీ మధ్యలో నన్ను నిలబెట్టాడు. ఇది కదా మనిషి గుర్తించాల్సింది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నేను ఎన్నికైన వాడిని, సమర్థుడను, నేను యోగ్యుడను అనుకున్నాడు. ఇది అహంభావానికి సంబంధించింది. శిష్యుల గురించి ప్రభు మాట్లాడుతూ వారితో మాట్లాడుతున్న సందర్భంలో లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు చాలా పరిచర్య చేసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పరిచర్యను గురించి ఒకసారి చదివితే అర్థమవుతుంది. ప్రభు అంటున్నాడు, మీకు ఆజ్ఞాపించబడినవన్నీ మీరు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మీరు చేయవలసిందే చేసాం తప్ప గొప్ప గొప్పవి చేసామని బింకాలు పలకొద్దని చెప్పాడు ప్రభువారు. డాంబికాలు పలకొద్దు అని చెప్పాడు ప్రభువారు. చేయవలసిందే చేసాం. మనం ఏది చేసామో దేవుని పక్షంగా, సంఘ విషయంలో, కుటుంబ విషయాల్లో, ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఏదైతే చేస్తామో చేయవలసిందే చేసాం. అది ధర్మం. చేయవలసిందే చేశాం. ప్రభు అంటున్నాడు శిష్యులకి, మీరు చేయవలసింది అంతా చేసిన తర్వాత ఓహో నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి చేయవలసింది చేశాను అని అనకండి. చేయవలసిందే చేశాం, నేను కాబట్టి ఇదంతా చేశాం, నేను కాబట్టి ఇదంతా జరిగించాను అనకండి. మనం ఏది చేసినా అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది మనం చేసింది? చేయవలసిందే చేశాం. చెయ్యలేనిది, చెయ్యరానిది, చెయ్యకూడనిది కాదు. లేదా మనకు మించి చేసామని కొన్నిసార్లు ఫీల్ అయ్యి మన మీద మనకి జాలి, మన మీద మనకి దయ, ఆత్మస్తుతి అంటాం దాన్ని. ఆత్మస్తుతి. ఆర్ఆర్కే మూర్తి గారు బతుకున్నప్పుడు ఈ మాట అనేవాడు. ఆత్మస్తుతి పరనింద. ఆత్మస్తుతి, పరులనేమో నిందిస్తాం, మనల్ని మనం ఏం చేసుకుంటాం? స్తుతించుకుంటాం, ఘనపరుచుకుంటాం అంటాం. నేను కాబట్టి చేశాను, నేనే చేశా. కాదు. అది కాదంట మనం అనవలసింది. ఏమనాలి? నిష్ప్రయోజకులమైన దాసులం ప్రభు, చేయవలసిన దానిని మాత్రమే మేము చేశాం. ఎప్పుడైనా ఆత్మీయులు గుర్తించాల్సింది ఏంటంటే ఇతరులు తనకంటే యోగ్యులుగా భావించటం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలని చెప్తున్నాడు. నా సహోదరుడు నాకంటే యోగ్యుడు అని భావించాలి అని అంటాను నేను. నిజమైన తగ్గింపు అనుభూతి కలిగిన వ్యక్తి ఈ మాట చెప్పగలుగుతాడు. నిజమైన దైవిక విధేయత కలిగిన వ్యక్తి ఈ మాట మాట్లాడగలుగుతాడు.
ఈ అనుభూతి లేనివాడు ఏమనుకుంటాడు? ఎలా ఆలోచన చేస్తాడు ఇతడు? ఎలా ఆలోచన చేస్తాడు అని అంటే, నేను మాత్రమే సమర్థుణ్ణి, మిగతా అందరూ అయోగ్యులు, నేను మాత్రమే యోగ్యుణ్ణి, మిగతా వాళ్ళు. ఇదే మోసం చేసుకునే స్థితి. వాక్యం విని ఆ ప్రకారం ప్రవర్తించకపోతే మోసపోతాము. అందాన్ని చూసుకున్న వాళ్ళు మోసపోతారు. ఎన్నికైన వాడనని తనను తాను గొప్పగా ఎంచుకుంటే కూడా మోసపోతాము. 4వ సందర్భం చెప్తాను, మీకు బాగా తెలుసు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఏముంది? హృదయము అన్నింటికంటే, మన హృదయము మనల్ని మోసం చేస్తుంది. మన హృదయము మనలను మోసం చేయగలదు. ఎలా మోసం చేస్తుంది మన హృదయం మనల్ని? ఎందుకంటే నరుల హృదయం చెడుతోనే నిండింది కాబట్టి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం సూర్యుని క్రింద జరుగు వాటన్నింటిలో ఇది బహుదుఃఖకరము, మరియు నరుల హృదయము దేనితో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్న కారణం చేత ఈ హృదయము మనిషిని ఏం చేయగలుగుతుందంటే మోసం చేస్తుంది అని చెప్పాడు. నా హృదయం నన్ను మోసం చేయగలదు మిత్రమా. నీ హృదయం నిన్ను మోసం చేయగలదు. మన శత్రువు మన హృదయం అయి ఉంటే అది ఎంత ప్రమాదకరం. అది మనలోనే ఉండి మనతోనే ఉండి అది లేకపోతే మళ్ళీ మనమలేము. మన హృదయమే మనల్ని, మనస్సు చాలా మోసకరమైంది అని చెప్తున్నారు. ప్రసంగి గ్రంథం 9:3 చదివాం కదా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అమ్మ చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఏంటి? మనిషి ఆలోచన కేవలం ఏంటి? చెడ్డది. నాకు ఇలా అనిపించిద్ది ప్రతిసారి. మన అంతరంగిక స్థితి గురించి ఇలాంటి ఆలోచన కలుగుతుంది. బావి ఎలాగూ నీటి ఊటను, మానవుని అంతరంగం కూడా పాపపు ఊట. బావి నీటి ఊట, ఎన్ని నీళ్లు తీసేసినా ఆ నీళ్లు బావి ఏమవుతుంది? మళ్ళీ ఊట వస్తూనే ఉంటుంది అందులోంచి. బోరైనా బావైనా ఎన్ని నీళ్లు తీసినా మన హృదయం కూడా పాపపు ఊట. పాపపు ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? మనిషి హృదయంలో జరుగుతుంది. మనిషి హృదయంలో జరుగుతుంది. ఒక పాపాన్ని కడిగివేసుకున్నట్లయితే మళ్ళీ మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారిపోయినట్లు కాదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడుతుండాలి? సరి చేయబడుతూనే, శుద్ధి చేయబడుతూనే, కడగబడుతూనే ఉండాలి. అనునిత్యం మన జీవితంలో ఇది ఒక మానని ప్రక్రియగా ఉండాలి మిత్రులారా. అది మానని ప్రక్రియగా లేకపోతే ఆ హృదయం మనలను మోసం చేయగలదు. అక్కడే అన్నాడు 8వ అధ్యాయంలో ఆదికాండంలో 21వ వచనంలో ఒకసారి చూస్తారా? చదవమ్మా. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించిన. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని అన్నాడు. బాల్యము నుండి నరుల హృదయాలోచన చెడ్డది అని చెప్తున్నాడు. చెడిన తత్వం కలిగిన వ్యక్తులం. మార్పు చెందితేనే హృదయము మోసం చేయదు. మార్పు చెందిన హృదయంలో కూడా అనునిత్యము శుద్ధి చేసుకోకపోతే మార్పు చెందిన మనిషి కూడా తన హృదయాలోచనలను బట్టి తప్పిపోగలుగుతాడు. మార్పు చెందిన మనిషి కూడా హృదయాలోచనలను బట్టి తప్పిపోతాడు. అంతరంగంలో జరిగే ఘర్షణలు మార్పు చెందిన వ్యక్తి సహితం మోసపోతాడు. మారు మనసు పొందిన వ్యక్తి సహితం చెడిపోతాడు. ఈ భారతదేశంలో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వక్త, ఒక ప్రీచర్, అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలిగిన రవి జకర్యాస్ ఎంతో అద్భుతమైన వక్త. బయట దేశాల్లో వాళ్ళు ఈయన్ని పిలిపించుకొని వాక్యం వింటారు. ఎంతటి ఉన్నతమైన బోధకుడు. ఆయన చెప్పే ప్రతి బోధ కొత్త వరవడితో, కొత్త విధానంతో ఉంటుంది అని ముందున్న తరం వాళ్ళు చెప్పగా విన్నాను.
ఇప్పటికే ఆయన మెసేజ్లు యూట్యూబ్లో ఉన్నాయి. చాలా అద్భుతమైన స్పీకర్ ఆయన. చనిపోవటానికి ముందు చనిపోయాడు ఆయన. చనిపోవటానికి ముందు అమెరికాలో మీడియా మొత్తం కోడై కూసింది ఏంటి అంటే, వ్యభిచార పాపంలో పట్టబడ్డాడు ఈయన అని. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు, భారతదేశానికి ఒక కిరీటం లాంటి బోధకుడు, అంత ఉన్నతమైన వ్యక్తిత్వం, బోధ, ప్రసంగం, కానీ తన జీవితం ఎంత నష్టపోయింది. అందుకనే మిత్రులారా, బోధ వేరు జీవితం వేరు, ఉండకూడదు. బోధ జీవితం ఒకటే. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, చాలా జాగ్రత్తగా వినండి, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాడు. యేసుక్రీస్తు బోధ ఎలా ఉండేదంట? ఫస్ట్ చేసేవాడు, తర్వాత చెప్పేవాడు. చేయకుండా చెబితే అది ఎలాగ బోధ అవుద్ది? అది ఎలాగ ఫలించిద్ది? వినేవాళ్ళని వెర్రివాళ్ళని చేయటం తప్ప. జీవితం వేరు, బోధ వేరు. ఉండదు బోధకుడి జీవితం. తన బ్రతుకులో నుంచి రావాలి బోధ. కానీ ఆ బోధకుడు గొప్ప బోధకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. హృదయం అతన్ని ఏం చేసింది? చివరికి మోసం చేసింది. ఆ దైవజనుడు మోసపోయాడు. కానీ యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది వాక్యం? ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడో అదే చెప్పాడు. ఆయన చెయ్యంది, తన బోధ వినేవాళ్ళని చెయ్యమని చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేసి తెల్లవారి బోధించాడు. నేను చేశాను, మీరు చేయండి అన్నాడు. ఎంత అద్భుతమైన బోధకుడు ఆయన, ఎంత అద్భుతమైన మాదిరి అయింది. ఒకసారి ఆలోచించండి. మన హృదయం మనల్ని మోసం చేయకుండా ఉండాలి అంటే అనునిత్యం, అనుదినం మనం మన హృదయాన్ని సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలి. 5వ విషయానికి వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మోసకరమైన దురాశలు, మనకు కలిగే దురాశలు మనల్ని ఏం చేయగలవు? మోసం చేయగలవు. మనకు కలిగే దురాశలు మనలను మోసం చేస్తాయి మిత్రులారా, మోసం చేస్తాయి. దురాశలు. ఆశ తప్పు కాదు, ఆశపడటం తప్పు కాదు. ఇల్లు ఉండాలని ఆశపడటం తప్ప, ఒక కారు ఉండాలని ఆశపడటం, లేదా బైక్ ఉండాలని ఆశపడటం, ఇంట్లో ఏమైనా వస్తువు ఉండాలని ఆశపడటం తప్పు కాదు. దానికి తగినట్లుగా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఆశ ఎప్పుడు తప్పు కాదు. అందుకని రోమపత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడే దురాశ అనగా ఎట్టిదో అది నాకు తెలిసింది అని అంటాడు. కనుక దురాశ పాపము, ఆశ పాపం కాదు, తప్పు అవ్వదు. కనుక మనిషి ఆశాజీవి. సాయంత్రానికి ఈరోజు ఆదివారం కాబట్టి పలానా భోజనం వండుకొని తినాలి, లేదా రేపటి రోజుకి పలానా పని చేయాలి, లేదా పిల్లల కోసం పలానాది సమకూర్చుకోవాలి. ఆశపడటం తప్పు కాదు. దురాశ, ఈ దురాశ ఏం చేస్తుంది అని అంటే తప్పుదారిలో, అడ్డ రూట్లోకి వెళ్ళి సంవత్సరంలో చేయాల్సింది వారంలో చేసేసాయి. అవసరమైతే దొంగిలించు, దోచుకో, మోసం చేయి, అబద్ధమాడు, లాగేసుకో, ఇంకేమైనా చేసేసుకో. దురాశ అది. తొందరగా గొప్పోడు అయిపోవటం ఎలా? దురాశ పరులకు తెలుస్తుంది బాగా. తొందరగా గొప్పడం అవ్వాలంటే ఎలా? ముంచటం ఎలా, తెంచటం ఎలా, తేల్చటం ఎలా, వీళ్ళకే తెలుస్తుంది. అప్పుడు మరి అదే పాపం అంటున్నాడు. నువ్వు అదే చేసుకుంటూ పోతే నువ్వేమైపోతావు ఉంటుంది వాక్యం? మోసపోతాం. నలుగురిని మోసం చేయగలమేమో కానీ 5వ వాడు అందరిలాగే ఉంటాడేంటి? దొరికిపోమా, దొంగలమైపోమా, పరువు పోగొట్టుకోమా, అవమానం పాలు కాలేమా? అందుకే చెప్తుంది మిత్రులారా వాక్యం. ఏమంటున్నాడు? నీ దురాశలు నిన్ను మోసం చేస్తాయి. నీ దురాశలు నిన్ను మోసకరమైన స్థితిలోకి
నడిపిస్తాయి. ఈ దురాశలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? మీరు మీ తండ్రి యగు యోహాను సువార్త 8:44 మీ తండ్రి యగు అపవాది యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు. దురాశ పుట్టిందే అపవాది నుంచి అని చెప్పాడు. దురాశ అపవాది నుంచి పుడితే దురాశల నుంచి ఏం పుడుతున్నాయి తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం. పాపానికి తల్లే దురాశ అని చెప్పాడు. దురాశ కలగనంత వరకు పాపం జరిగే అవకాశం దాదాపుగా తక్కువ. దురాశ ఎప్పుడైతే కలిగిందో తనది కాని దాన్ని ఆశించటం, తనకు సంబంధం లేని దాన్ని సొంతం చేసుకోవటం, చేయరాని కార్యం చేయడం, ఇవన్నీ ఎందులో నుంచి పుట్టుకొస్తున్నాయనంటే దురాశ. కనుక నీ దురాశ నిన్ను ఏం చేయగలదంటే మోసం చేయగలదు అని చెబుతుంది వాక్యం. నీ దురాశ నిన్ను మోసం చేయగలదు అని చెబుతుంది మిత్రులారా వాక్యం. కనుక దురాశ కలిగిన వాడు నేరస్తుడు అని దేవుని సన్నిధిలో వాక్యం చెబుతుంది. దురాశను విసర్జించాలి, దురాశను వదిలిపెట్టుకో, లేకపోతే నీ దురాశలే నిన్నేం చేయగలవు? మోసం చేయగలవు అంటుంది వాక్యం. సరే, మరి కొన్ని 2-3 సందర్భాలు చదివి మనం వదిలేద్దాం. 6వది కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. మోసపోకుడి, నీ చెడు సహవాసం, నీ చెడు స్నేహం నిన్ను మోసం చేయగలదు. నీ చెడు స్నేహం నిన్ను మోసం చేయగలదు. మన స్నేహాలు, మనం యవనస్తులైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా మనం చేసే స్నేహాలు, మన స్నేహితులు ఎవరు? అందుకే ఒక ఫిలాసఫర్ అన్నమాట ఏంటి? నువ్వెవరో తెలియాలంటే నీ స్నేహితుడి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అని. కనుక మన స్నేహాలే మనల్ని మోసం చేయగలవు అంటుంది వాక్యం. 7వ మాట కూడా చెప్పేసి 7 చెప్పినట్టుంటాయి. ఆ మాట చెప్పేసి ముగించేస్తా. సామెతల 11వ అధ్యాయం 18వ వచనం. మోసం చేసి భక్తిహీనుని సంపాదన, భక్తిహీనుడు మోసం చేసి సంపాదిస్తాడని ఆ పై అధ్యాయాల్లో చదువుతాం వచనాల్లో. కనుక మోసం చేసి సంపాదించిన ధనము అతన్ని ఏం చేయగలదు? మోసమే చేస్తుంది. భక్తిహీనుని సంపాదన, భక్తిహీనుడై దేవుని భయం లేనివాడై అతడు సంపాదించిన సంపాదన అతడిని మోసం చేయగలదు. కనుక మిత్రులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఎవరు చూడలేదని, ఎవరికి సంబంధం లేదని, ఎవరికి తెలియదని, లేకపోతే ఎవరు గుర్తించలేదని, ఇది మోసమని వాళ్ళకి అర్థం కాలేదని ఎవరనుకున్నా మిత్రులారా, నష్టపోయే ప్రమాదం. వినిన ప్రకారం జీవించకపోతే మోసపోతాం, అందాన్ని చూసుకుంటే మోసపోతాం, ఎన్నికైన వాడనని చెప్పుకుంటే మోసపోతాం. హృదయము మోసం చేస్తుంది, దురాశలు మోసం చేస్తాయి, చెడు సహవాసాలు, స్నేహాలు మోసం చేస్తాయి. మోసం చేసి సంపాదించినది కూడా, మోసపూరితమైన సంపాదన కూడా ఆ వ్యక్తిని నష్టపరుస్తుంది అని చెప్పాడు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తిపరుణ్ణి అనుకుంటే కూడా అతడు తనను తానే మోసం చేసుకుని. ఇంకా చాలా వాక్యాలు చెప్తాడు బైబిల్లో. మిత్రులారా, మనం మోసం చేసుకునే పరిస్థితి, మనము మోసపోయేది ఎక్కడో మనం పరీక్షించుకోగలిగితే మనము నష్టపోము, భక్తి నష్టపోదు, మన కుటుంబము నష్టపోదు. కనుక దేవుని సన్నిధిలో యోగ్యులుగా నిలబడే అవకాశం కలుగుతుంది. సరిచేయబడదాం, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మోసపోకుడి అని పిలుస్తున్న దేవుని పిలుపుని అందుకొని